I want to greet you in this wonderful name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన ఘనమైన నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. Hallelujah. చెప్పొచ్చుగా? Hallelujah. చెప్పాలి బిగ్గరగా. హల్లెలూయా. Let's give the Lord a hand of praise. అందరూ రెండు చేతులు పైకెత్తి అలా అల్లాడించి బలిగా ఊపుతూ 7 సార్లు బిగ్గరగా Hallelujah. హల్లెలూయా 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 Hallelujah. Praise the Lord. దేవునికి మహిమ కలుగును గాక. I want to thank the Lord Jesus Christ for this privilege. ప్రభు నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మనసారా ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. To be part of the 48th year of the Feast of Tabernacles conference. ఈ 48వ గుడారాల పండుగలో నేను కూడా పాలి భాగస్థుడిగా మారడానికి ప్రభు నా ఎడల చూపిన వాత్సల్యాన్ని బట్టి దేవునికి స్తోత్రం. I am so thankful to the Lord. ప్రభువుకి మరింతగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. For allowing me to bring my team with me. నేనే కాకుండా నాతో పాటు ఒక బృందాన్ని Hallelujah. సౌత్ ఆఫ్రికా నుంచి. Hallelujah. చెప్పాలి. I want to thank my late spiritual father, Yesanna. మరి ముఖ్యంగా మహిమలోకి చేర్చబడిన నా ఆత్మీయ తండ్రి యేసన్న గారిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. 29 years ago, 29 సంవత్సరాల క్రితం, in the year 1996, 1996వ సంవత్సరం, God sent me to India. ప్రభు నన్ను ఈ భారతదేశానికి తీసుకొచ్చారు. To meet with my families. ఎర్రగొండపాలెం ప్రకాశం జిల్లాలో ఉన్న మా పూర్వీకులు కలవడానికి నేను సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాను. But God had other plans for me. దేవుడు నా ఎడల వేరే ప్రణాళికలు కలిగి ఉండడం నేను గుర్తుపట్టాను. And he allowed me to meet with Pastor Yesanna in Laymele. అదే 96వ సంవత్సరం ఇదే లేమల్లె 14 మైల హోసన్న మందిరంలో నేను యేసన్న గారిని కలవడం జరిగింది 96లో. Hallelujah. హల్లెలూయా. And 29 years ago tonight, 29 సంవత్సరాల క్రితం ఇలాంటి ఒక రాత్రి we can see the anointing and the ministry of our late father. ఆ రాత్రి యేసన్న గారితో కలిసి నేను ఈ ప్రాంతంలో పరిచర్యలో ఉన్నప్పుడు దేవుని మహిమను చూశాను. ఆ రోజు God has brought Hosanna back into this region. ఇన్ని సంవత్సరాల తర్వాత మరలా ఇదే ప్రాంతానికి హోసన్నా మినిస్ట్రీస్ హెడ్ క్వార్టర్ అంటే ఈ కార్యక్రమాలని తిరిగి అక్కడికే తీసుకురావడం దేవుని ప్రణాళిక అయి ఉంది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. ఆమేన్. I want to thank Pastor John Wesley. నేను పాస్టర్ జాన్ వెస్లీని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. Pastor Abraham, అలాగే పాస్టర్ అబ్రహామును బట్టి Pastor Raju, పాస్టర్ రాజు గారు, Pastor Ramesh, and పాస్టర్ Pastor John. రమేష్ అండ్ పాస్టర్ ఫ్రెడీ పాల్. We want to thank this wonderful men of God that God has given to us. ఇలాంటి దైవజనులతో కూడా నాకు బంధాన్ని ఏర్పాటు చేసిన దేవుని స్తుతిస్తూ ఉన్నాను. I want to thank even our dear pastor Mohan C. Lazarus. అత్యంత ఆప్తులు మోహన్ లాజరస్ గారితో కూడా ప్రభు నాకు చక్కటి అనుబంధాన్ని ఏర్పాటు చేసినందును బట్టి దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. For that relationship that he had with Pastor Yesanna. వారు యేసన్న గారితో కలిగి ఉన్న అనుబంధాన్ని బట్టి కూడా నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. And that relationship is still now with the 5 men that God has raised up. వారు యేసన్న గారితో ఏ అనుబంధం కలిగి ఉండేవారో ఈ 5 నాయకులతో కూడా అదే అనుబంధం కలిగి ఉండడం నేను చూసినప్పుడు ఎంతగానో ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. So I thankful to God. దేవునిని పదే మహిమ పరుస్తూ స్తుతిస్తూ ఉన్నాను. I bring you greetings from my families in South Africa. నా కుటుంబం తరపున మీకు అందరికీ శుభాభివందనాలు తీసుకొచ్చాను. And all the ministries that are connected to us. ఆ సౌత్ ఆఫ్రికాలో ఉన్న హోసన్నా మినిస్ట్రీస్ అనుబంధం ఉన్న పరిచర్యలన్నింటిని బట్టి మీకు శుభములు తెలియపరుస్తున్నాను. That divine connection with Pastor Yesanna యేసన్న గారితో నాకున్న ఆత్మీయ అనుబంధాన్ని బట్టి has opened doors for me all over the world. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రపంచంలో నేను సేవ చేయడానికి
దేవుడు నాకు తలుపులు తీసి పెట్టాడు. And tonight is another glorious night for us. ఈ రాత్రి నా జీవితంలో మరొక్క మహిమ కలిగిన మైలురాయి రాత్రి ఈ రాత్రి నా జీవితంలో. Hallelujah. హల్లెలూయా. I want to share with you the word of the Lord. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మీతో పంచుకుంటాను. Matthew chapter 16 verses numbers 18. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. The title of my message, ఈ వర్తమానానికి నేను పెట్టుకున్న శీర్షిక, I will build my church. నేను నా సంఘాన్ని కడతాను. Hallelujah. స్తోత్రం చెప్పు. Can you repeat with me? I will build my church. మీరందరూ నాతో కలిసి చెప్పండి, నేను నా సంఘాన్ని కట్టెదను. చెప్పాలి. నేను నా సంఘాన్ని కట్టెదను. గుడ్. Hallelujah. హల్లెలూయా. Verses numbers 18 of Matthew 16. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వాక్యం. Can you read that? Can I? Okay. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచు ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. The Lord gave me this wonderful revelation few years ago. కొద్ది కాలం క్రితం నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ప్రభు నాకు ఈ ప్రత్యక్షతను అనుగ్రహించారు. When this word of the Lord came so clear to me, స్పష్టంగా ప్రభు నాతో మాట్లాడడం ఈ వాక్యం గుర్తుపట్టాను నేను. many of us who are leaders in the body of Christ, క్రీస్తు శరీరమనే సంఘములో అనేక మంది నాయకులు ఉంటారు, have taken their own responsibility. కానీ ప్రతి ఒక్కళ్ళు బాధ్యత వహించి వాళ్ళు సొంతంగా బాధ్యతలు కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. And when they build the church, వాళ్ళు సంఘాలు కడుతూ ఉంటారు. they take ownership of the church. ఆ సంఘానికి వాళ్ళే యజమానులుగా అధికారులుగా చలామణి అవుతూ ఉంటారు. But Jesus is not a part of that ministry. కానీ యేసు ప్రభు అలాంటి పరిచర్యలకి పాలి భాగస్థుడిగా ఉండరు. Leaders are saying this kind of stories. చాలా మంది నాయకులు ఇట్లా కథలు చెప్తూ ఉంటారు. I started this church. నేను ఈ సంఘాన్ని కట్టాను. I built this church. నేను ఈ మందిరాన్ని కట్టాను. Everything in the church ఇదంతా నేనే చేశాను. belongs to me. ఇది నాకు సొంతం, ఇది నాది, not to anyone else. ఎవరికి సంబంధం లేదు, నా డబ్బు, I am the owner of the church. ఈ సంఘానికి మందిరానికి నేనే యజమాని, నేనే నాయకుడు అని చెప్తుంటారు. And Jesus కానీ యేసు ప్రభు is presenting to us today a very special assignment. ఈ రాత్రి యేసు క్రీస్తు స్పష్టంగా మీకు ఒక సంకల్పాన్ని తెలియపరచబోతున్నారు. And that's why Jesus is talking to the disciples. అందుకే యేసు ప్రభు శిష్యులతో మాట్లాడుతున్నారు. And he's finding the man that he loves so much. ఉన్న సేవకులందరిలో పేతురుని ప్రభు గుర్తుపట్టి వారితో చెప్తున్నారు ఆయన. And he's beginning to reveal to him the plan of God. యేసు క్రీస్తు మనస్సులో ఉన్న ప్రణాళిక పేతురుతో స్పష్టంగా చెప్తున్నారు ప్రభు. From verses numbers 13 onwards, 13వ వాక్యం నుంచి మనం చదువుకుంటూ వస్తే మనకు అర్థమవుతుంది. the question that is asking Peter, the question is asking Peter, యేసు క్రీస్తు పేతురుని ప్రశ్నించారు. who do men say that I am? అందరూ నన్ను గూర్చి ఏమని చెప్పుకుంటున్నారు అని అడిగారు. He was testing the man that was with him. యేసు ప్రభు వాడిని పరీక్షించే క్రమంలో అందరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడుగుతూ పేతురుని అడిగారు. We might be singing the songs of the Lord. వాళ్ళు ప్రభు కొరకు పాడుతున్నారు. We might be worshiping the Lord. స్తుతి ఆరాధన చేస్తున్నారు. We might be reading and studying his word. అద్భుతంగా బైబిల్ చదువుతూ ధ్యానిస్తూ we might be preachers of the gospel of Jesus Christ. యేసు ప్రభు సువార్త సేవలు చేస్తున్నారు. We might be doing many things in the church. గొప్పగా సంఘంలో యాక్టివిటీలు నడుస్తూ ఉంటాయి. But he's asking a very important question. కానీ యేసు ప్రభు ప్రాముఖ్యమైన ప్రశ్న అడుగుతున్నారు. He's asking Peter, whom do men say that I am? పేతురు, అందరూ నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని అడిగారు. And this is the major problem in the church. సంఘాల్లో ఇవాళ అతి భయంకరమైన సమస్య ఏమిటంటే ఇదే. But they don't know the reality of who Jesus Christ is. కానీ యేసు ప్రభు ఆ మాట ఎందుకు అడిగారో వాస్తవాలు అర్థం చేసుకోవట్లేదు వాళ్ళ సంఘాల్లో. And suddenly,
అకస్మాత్తుగా Peter makes a prophetic statement. పేతురు ప్రవచనాత్మకమైన ఒక మాట చెప్పారు. And he said, you are మీరెవరంటే Jesus Christ, the Son of the living God. పరలోకము నుండి దిగి వచ్చిన దేవుని కుమారుడు అయిన క్రీస్తువి అని సమాధానం చెప్పారు. And Jesus was so amazed by his answer. వెంటనే యేసు ప్రభు పేతురు చెప్పిన సమాధానానికి ఆశ్చర్యపడి, because of what Peter said, పేతురు ఏం చెప్పారంటే, something is about to happen in your life. తన జీవితంలో ఏదో జరగబోతున్న విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు. And I'm praying tonight, ఈ రాత్రి నేను ప్రార్థనాపూర్వకంగా చెప్తున్నాను, something is about to happen in your lives. ఈ రాత్రి మీ ఒక్కొక్కళ్ళ జీవితాల్లో ప్రభు గుర్తించదగినట్లు ఒక అద్భుతమైన కార్యాలు జరిగించబోతున్నారు. When you come to the reality of who Jesus Christ is, యేసు క్రీస్తు ఎవరో నిజమైన దేవునిగా మీరు గుర్తిరిగి ప్రభు సన్నిధికి వచ్చారు గనక నిజ దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు ఘనకార్యాలు జరిగించబోతున్నారు. You can say all the nice things about Jesus. యేసు క్రీస్తును గురించి అనేకమైన అద్భుతమైన అమూల్యమైన సంగతి మీరు చెప్పొచ్చు. But if you do not have the real experience with Jesus, కానీ యేసు క్రీస్తులో ఉన్న నిజ దైవత్వం ఏమిటో నీవు గుర్తించగలిగినప్పుడు అదే మీ జీవితంలో ఆశీర్వాదం. you and I are in serious trouble. మీరైనా నేనైనా ఈ సమస్యల మధ్యలో వెళుతున్నాం. And that's why Jesus answered so quickly. అందుకే యేసు ప్రభు వెంటనే సమాధానం చెప్పారు. He said in verses 17, blessed are you Simon Bar-Jonah. 17వ వాక్యంలో ప్రభు అంటారు, సీమోన్ బర్యోనా నీవు ధన్యుడువు. Flesh and blood did not reveal this to you. రక్త మాంసములు ఇది నీకు బయలుపరచలేదు గాని పరలోకమందున్న నా తండ్రి, my Father who is in heaven. పరలోకమందున్న నా తండ్రి ఇది నీకు బయలుపరిచాడు మర్మ. That is the revelation the church must start to come to tonight. ప్రతి సంఘం ప్రతి క్రైస్తవుడు ఈ దర్శనము ఈ ప్రత్యక్షత కలిగిన వాళ్ళై ఉండాలి. Jesus did not hesitate. యేసు క్రీస్తు ఏమాత్రం మనల్ని అసహించుకునే దేవుడు కాదు. And I'm praying tonight we will not procrastinate the plan that Jesus has for us. ఈ రాత్రి ఒక సేవకునిగా నేను చెప్తున్నాను, మీ ఎడల నా దేవుని ప్రణాళికలు ఏమిటో తెలియకుండా మీరు వెళ్ళిపోవడం కాదు కానీ, వెలుచూపుతో కాదు కానీ గురి యొద్దకే మీరు పరిగెడితే నిశ్చయముగా మీకు ప్రతిఫలం కలుగునుగాక. Hallelujah. Hallelujah. Jesus is saying to Peter, and now యేసు క్రీస్తు పేతురుతో చెప్తున్నారు, I am now saying unto you, ఇప్పుడు నేను నీతో చెప్పేది ఏమిటంటే, your name is Peter. ఇక మీదట మామూలుగా నీ పేరు పేతురు. Peter means little rock. పేతురు అంటే ఓ చిన్న రాయి, బండరాయి, చిన్న బండరాయి అని అర్థం. We are like little rocks in the presence of our Lord. మనమందరము దేవుని సన్నిధిలో చిన్న చిన్న రాళ్ళ లాంటి వాళ్ళమే. And Jesus is saying, యేసు ప్రభు చెప్తున్నారు, on this rock, ఈ బండ మీద, on this rock, Jesus who is the rock, ఈ బండ మీద నేను యేసు క్రీస్తు కూడా రాయితో పోల్చబడ్డారు. ఈ రాతి మీద, he's saying this little rock ఈ చిన్న రాయి is going to be on this big rock. ఈ చిన్న రాయి కాస్త పెద్ద రాయిగా మార్చబడి సంఘం కట్టబడును గాక. Hallelujah. Hallelujah. And then he makes the statement, యేసు ప్రభు చెప్తున్న మాటలు, now I will build my church. ఇప్పుడు నేను మీతో చెప్పునదేమనగా ఈ బండ మీద నా సంఘాన్ని నేనే కడతాను. The Lord wants to build his church on you and me. యేసు క్రీస్తు మీ మీద నా మీద ఒక మాటలో చెప్పాలంటే సజీవమైన రాళ్ల వలె ఉన్న మనందరి మీద ఆయన సంఘాన్ని కట్టబోతున్నారు. This beautiful structure is not the church. వాస్తవంగా ఇక్కడ మీరు చూస్తున్న ఈ కట్టుబడులు ఇది కాదు, కానీ సంఘం అంటే It's only a place of protection. ఇది కేవలం ప్రజలందరూ కూర్చుంటే ఓ నీడ కోసం, ఓ కాపుదల కోసం ఏది తయారు చేసిన స్ట్రక్చర్ ఇది. But you are the church. కానీ నీవే సంఘం. Every one of you. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు మనమందరం కలిస్తేనే సార్వత్రిక సంఘముగా మార్చబడదుముగాక. You do not realize the power that was invested in your life.
యేసుక్రీస్తు యొక్క శక్తి సామర్థ్యాలు ఏమిటో మీ జీవితంలో మీరు గుర్తెరగలేకపోతే మీరు సామాన్యులుగా మిగిలిపోతారు, కానీ దేవుని కొరకు ఘనమైన వ్యక్తులుగా మార్చబడరు. When it came to my realization, యేసుక్రీస్తు ఎప్పుడైతే నా జీవితంలో నిజ దైవముగా అడుగు పెట్టారో, I said to the Lord, నేను ప్రభుతో చెప్పాను, Hosanna Ministry in South Africa does not belong to me. హోసన్నా మినిస్ట్రీస్ సౌత్ ఆఫ్రికాలో ఉన్న హోసన్నా మినిస్ట్రీ అది నాకు సంబంధించింది కాదు. Everything belongs to you. ఇది ఇక్కడ జరిగే పరిచయం నావి కాదు నాయన, ప్రతిదీ మీది, మీ సొంతం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. And the Lord revealed to me the best and the greatest secret in my life. ప్రభు నా జీవితంలో నాకు బయలుపరిచిన అత్యద్భుతమైన ఒక రహస్యం ఏమిటంటే, the ministry that you have, ఏదైతే నీవు పరిచర్య కలిగి ఉన్నావో, does not belong to me. అదంతా అది నా సొత్తు. It belongs to him. అది దేవునికే సొంతం. I'm only the caretaker. నేను కేవలం దేవుని సంఘాన్ని కావలి కాసే ఒక కావలివాణ్ణి మాత్రమే. I'm only a steward of his kingdom. నేను దేవుని రాజ్య పరిచర్యలో ఓ సాధారణమైన ఒక సాధనం మాత్రమే. That's what Jesus said to Peter, I will build my church. అందుకే పేతురుతో ప్రభు అంటున్నారు, మీరు కాదురా బాబు, నేను నా సంఘాన్ని కడతాను. Hallelujah. హల్లెలూయా. And the gates of hell will not stand against the church. అక్కడ రాయబడిన మాట ఏమిటో తెలుసా? పాతాళపు పునాదులు, సాతానుగాడి పునాదులు దేవుని సంఘం ఎదుట నిలవనేరవు. Hallelujah. హల్లెలూయా. The Lord is saying to the church in Lemele tonight, యేసు ప్రభు ఈ లేమల దేవుని దయా క్షేత్రములో ఉన్న సంఘానికి ప్రభుతో చెప్తున్నారు, the gates of hell will not prevail against this church. పాతాళపు పునాదులు జీవము కలిగిన ఈ దేవుని సంఘము ఎదుట నిలవనేరవు. No matter who or where, ఏ వ్యక్తి అయినా సరే, ఏ వ్యవస్థ అయినా సరే, ఎక్కడి నుంచైనా సరే ఈ మినిస్ట్రీకి విరోధంగా క్రియ జరగవు. Hallelujah. చెప్పచ్చుగా, no matter who tries whatever, ఎంతమంది ప్రయత్నించినా యేసు నామములో భక్తిహీనుల ఆలోచనలన్నీ యేసు నామములో చెదరగొట్టబడును గాక. The Lord says, ప్రభు I will చెప్తున్నారు, build my church. ఈ రాత్రి ప్రభు చెప్తారు, ఇది నా సంఘం. We are not owners of it. ఈ సంఘానికి, క్రీస్తు శరీరం అనే సంఘానికి ఏ ఒక్కరు యజమానులు కాదు. But we have been given responsibility. కాకపోతే ప్రభు సేవకులందరికీ బాధ్యతను అప్పచెప్పాడు. When God says, I will build my church, నేను నా సంఘాన్ని కడతానని ప్రభు చెప్తున్నారు. in verses numbers 19, 19వ వాక్యంలో, he says, I will give you keys. 19వ వాక్యంలో, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చెదను. Hallelujah. కొట్టు చప్పట్లు. Hallelujah. I prophesy to you tonight. ఈ రాత్రి ఒక సేవకునిగా ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. I want you to lift up your hands together with me. మీరందరూ నాతో పాటు మీ కుడి చేతిని పైకెత్తండి. The Lord is saying by the Holy Spirit, పరిశుద్ధాత్మ సారథ్యములో ప్రవచనాత్మకంగా నేను మీతో He's చెప్తున్నాను. placing keys in your hands. పరలోకపు తాళపు చెవులు ఇప్పుడు ప్రభు మీ చేతికి I ఇవ్వబోతున్నాడు. want you to believe tonight. యేసు నామములో నేను విశ్వాసంతో చెప్తున్నాను, ఈ సమయంలో మరొకసారి తాళపు చెవులు మీ చేతిలో పెడుతున్నాడు ఆయన. హల్లెలూయా. He said, I'm placing keys in your hands. నేను పరలోకపు తాళపు చెవులు నీకు ఇస్తాను. It's not any key. అది మామూలు తాళాలు కాదు. It's keys from the kingdom of heaven. ఇది పరలోకపు రాజ్యపు తాళపు చెవులు. Hallelujah. హల్లెలూయా. And He's given you authority. నీకు అధికారాన్ని ఇస్తున్నాడు ఆయన. He's given you authority over this region. యేసు క్రీస్తు మీకు ఒక అధికారాన్ని ఇస్తున్నాడు, అంతటి మీద మీకు అధికారాన్ని ఇస్తున్నాడు. He's giving you authority in your family. మీ కుటుంబం మీద నీకు ఒక అధికారం ఇస్తున్నాడు ఆయన. He's giving you authority in your ministries. నీ పరిచర్యలో అధికారం కలిగిన సేవకుడిగా నిన్ను నిరూపించబోతున్నాడు ఆయన. He's giving it to the church. దేవుడు అధికారముతో సేవ చేసే సేవను నీకు ఇవ్వబోతున్నాడు. Because He has a great plan for you. ఎందుకంటే నా దేవుడు మీ ఒక్కొక్కళ్ళ ఎడల గొప్ప
గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. And the keys that God is giving to you, ప్రభు ఆ తాళపు చెవులు మీకు ఇస్తున్నాడు. you can open any door. మీరు ఏ తలుపునైనా దాంతో తీయచ్చు. There's a power of the authority that's coming to the church. అధికారము శక్తి సంఘములో దేవుడు సేవకుని ద్వారా రుజువుపరచునుగాక. For too long the doors have been locked on us. గత కొద్ది సంవత్సరాలుగా ఏవో కొన్ని తలుపులు మీకు మూతవేయబడి ఉన్నాయి. For too long we've been opposed. గత కొద్ది సంవత్సరాలుగా మీరు ఆశీర్వాదాన్ని అనుభవించకుండా చాలా తలుపులు అడ్డుగా ఉన్నాయి. For too long we've been opposed. అయ్యో గత కొద్ది సంవత్సరాలుగా ఎవరో ప్రగతి పదములో నీవు వెళ్లకుండా తలుపులు మూసిపెట్టేశారు. We've been run down by the systems of the world. యేసు నామములో లోకములో ఉన్న ప్రతి విధమైన అధికారాన్ని చేజిక్కించుకోబోతున్నారు యేసు నామములో. The Lord says, I'm now placing keys in your hands. ఇప్పుడు పరలోకపు రాజ్యము యొక్క తాళపు చెవులు మీకు ఇస్తున్నాను నేను. Keys of divine favor. దేవుడు చెప్తున్నారు ఆత్మ సంబంధమైన కనికరం నీ మీద కలిగేటట్లుగా ఆ తాళపు చెవి నీకు ఇవ్వబోతున్నాడు. Keys of blessings. ఆ ఆశీర్వాదం అనే తాళం నీకు ఇవ్వబోతున్నాడు. Keys of prosperity. ప్రగతి పదం అభివృద్ధి అనే తాళపు చెవి నీకు ఇస్తున్నాడు ఆయన. Keys of businesses. వ్యాపారంలో ఆశీర్వాదకరంగా ఉండే తాళపు చెవి నీకు ఇస్తున్నాడు ఆయన. Keys of new homes for you. మీరు కొత్త ఇండ్లు కట్టుకోవడానికి తాళపు చెవి మీకు ఇస్తున్నాడు ఆయన. God's going to bless you with properties in this land. నిశ్చయముగా మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించినట్లుగా ఇప్పుడే నా ప్రభు మీకు తాళపు చెవి ఇస్తున్నాడు. Not what you never owned in your life. గతంలో ఎన్నడూ అనుభవించని ఆశీర్వాదం పొందుకునేటట్లుగా నీవు ప్రార్థనా పూర్వకంగా తాళపు చెవిని వినియోగించు. When you take his word into your heart, ఎప్పుడైతే మంచి మనస్సుతో యోగ్యమైన మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని నీ హృదయంలోనికి స్వీకరిస్తావో, you can ask and he will give you whatever you want. నా నామములో మీరు ఏది అడుగుతారో అదంతా మీకు చేస్తాను. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. Miracles are going to come to your lives. యేసు నామములో మహాద్భుతాలు మహాశ్చర్య కార్యాలు మీ జీవితంలో జరిగించబోతున్నారు ఆయన. Healings are going to come to you. మీరు ఆశపడిన వెంటనే స్వస్థత మీకు కలుగును గాక. No demon power is going to affect you and your family. మీకు విరోధంగా మీ కుటుంబానికి విరోధంగా ఏ దుష్ట దురాత్మ చీకటి అంధకార శక్తులు క్రియ జరగవు. Hallelujah. హల్లెలూయా. The keys that God's placing in your hands tonight. యేసు నామములో ఒక్కొక్కళ్ళకి ఆ పరలోకపు తాళపు చెవి మీకు ఇచ్చి పంపించబోతున్నారు. You have the power to bind anything and everything on this land. ఈ లోకంలో ఉన్న ప్రతి విధమైన అంధకార దురాత్మ చీకటి శక్తుల్ని బంధించగలిగిన అధికారం మీ ఒక్కొక్కరికి ప్రభు ఇస్తున్నాడు ఈ రాత్రి. You have the power to loosen in the name of our Lord and Savior Jesus యేసు Christ. నామములో దుష్ట శక్తుల్ని విడుదల చేయడానికి బంధించడానికి రెండు రకాల అధికారం ప్రభు మీకు ఇవ్వబోతున్నాడు. You will have great victory. నిశ్చయముగా అఖండ విజయాన్ని మీరు పొందుకోబోతున్నారు. Hallelujah. హల్లెలూయా. The legacy that Pastor Yesana left to the church, యేసన్న గారు ఈ సంఘ పరిచర్యల యొక్క ఆ పరిచర్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ ఆ ఆత్మ సంబంధమైన వారసత్వాన్ని సేవని ఇదిగో ఈ నాయకులు కొనసాగిస్తుండగా it will never fail. పొరపాటున ఎక్కడ అపజయానికి ప్రభు తావివ్వనివ్వడు. That legacy will continue. నిశ్చయముగా ఈ వారసత్వ పరిచర్య అలాగే కొనసాగునుగాక until Jesus comes. యేసు క్రీస్తు రాకడ పర్యంతం వరకు ఈ ప్రపంచం ముందుకు వెళుతూ ఉండునుగాక. Hallelujah. హల్లెలూయా. Don't lose what God has given to you. దేవుడు మీకు ఇచ్చిన అధికారాన్ని పొరపాటున వదులుకోకండి, జార విడుచుకోకండి. What you have seen tonight, ఏదైతే ఈ రాత్రి మీరు చూస్తున్నారో, it's not, you will be amazed at what God's going to do in the days to come. ఇది మీ కన్నులకు బహు ఆశ్చర్యంగా ఉందేమో. కాదు 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 ఎంతకు మించిన మహిమ కలిగిన కార్యాలు సమీప భవిష్యత్తులో ప్రభు చేసి చూపెట్టబోతున్నారు యేసు నామములో. Hallelujah. హల్లెలూయా. When God's servants
put their foot on this ground. దైవ సేవకులు ఇదిగో ఈ మైదానంలో సంచరించి ప్రార్థన చేస్తున్నారు. God already promised through His word. దేవుడు ఇప్పటికే వాగ్దానం చేశారు, ఇది వాగ్దాన భూమి. No devil, no demon is ever going to obstruct God's plan. అంధకార దుష్ట దురాత్మ చీకటి చేతబడి శక్తులు ఆటంకపరచవు, అడ్డుగా నిలవవు. యేసు నామములో ప్రభు అణచివేయునుగాక. Lemele is going to be saved. ఈ లేమల్లె సురక్షితమైన దేవుని రెక్కల క్రింద ఉండునుగాక. Every kind of person is going to come into the house of God. ప్రతిసారి ఎవరెవరైతే ఇక్కడికి వస్తారో వాళ్ళు నవనూతనమైన అనుభవాన్ని చవిచూచుదురుగాక. Because God is placing keys in your hands tonight. ఎందుకంటే మీ అందరికి తాళపు చెవి ప్రభు ఇచ్చి పెట్టారు. Whatsoever you lose, ఏదైతే మీరు మీరు విడుదల చేస్తారో God will bless you. అది దేవుడు విడుదల కలుగు చేసి మీకు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. Whatsoever things you bind, ఏదైతే మీరు బంధిస్తారో God will cover you and protect you. ఖచ్చితంగా ప్రభు దాన్ని బంధించి మిమ్మల్ని కృపలో దాచును గాక. Hallelujah. Hallelujah. That's why the Lord said, I will build my church. అందుకే ప్రభు చెప్తున్నారు, నేను నా సంఘాన్ని కట్టుదును. Hallelujah. చెప్పొచ్చుగా. No weapon ఏ ఆయుధము formed against you and your family will ever prosper. మీకు విరోధముగా ఏ ఆయుధము లేవదు, లేచినా వర్ధిల్లదు, అణచివేయబడి సమూల ధ్వంసమైపోవునుగా. Hallelujah. Hallelujah. Every leader at Hosanna Ministries, ఈ హోసన్నా మినిస్ట్రీస్ లో ఉన్న ప్రతి నాయకుడు, God is going to bless you. ఒక్కొక్క నాయకుడిని ఇది మొదలుకొని నా ప్రభు ఆశీర్వదించునుగాక. God is going to raise up. ఒక్కొక్క సేవకుని మరింతగా ప్రభు ప్రభంజనం వల్ల లేవనెత్తబోతున్నాడు. Wherever you go, whatever you do, ఎక్కడికైతే నాయకులు వెళుతున్నారో, ఏదైతే దేవుని పని చేస్తూ ఉన్నారో, God is going to be with you. ప్రతి పనిలో నా ప్రభు తోడుగా ఉండి ఆశీర్వదింప చేయునుగాక. Our prayer together tonight, మనందరి ప్రార్థన, God must open brand new doors for you. నిశ్చయముగా ఈ నాయకులందరికీ ఒక మహిమ కలిగిన ద్వారాలు ప్రభు తెరవబోతూ ఉన్నాడు. Because He is now building His church. ఎందుకంటే ఈ సంఘాన్ని కట్టింది దేవుడే. ఏక మీదట కూడా ఇక సంఘాన్ని కట్టి మహిమలో చేర్చబోతున్నారు. And you will see in the days to come. రాబోతున్న రోజుల్లో ఈ మహిమ కలిగిన కార్యాలు మీరు కన్నులారా చూసుదురుగాక. Miracles will be taking place every day here. ఈ 4 రోజుల్లో ప్రతి క్షణం ప్రతిరోజు నా దేవుని మహద్భుత కార్యములు జరగబోతున్నాయి. ఇక్కడ blind eyes are going to be opened. యేసు నామములో గుడ్డి వాళ్ళ కళ్ళు తెరవబోతున్నాడు ఆయన. Crippled bodies are going to be made యేసు straight. నామములో మూర్ఛలు వాళ్ళని బాగు చేయబోతున్నాడు ఆయన. Every power of sickness, ప్రతి విధమైన బలహీనతల నుంచి విడుదల కలుగు చేయబోతున్నాడు. when you come into His church, ఎప్పుడైతే ఈ సంఘంలో వచ్చి మీరు ప్రార్థన చేసుకుంటారో, you will see the goodness of God. నిశ్చయముగా నా దేవుని దయా కనికరం మీరు పొందుదురుగాక. From tonight onwards, ఈ రాత్రి మొదలుకొని మీరు అది అనుభవించుదురుగాక. walk in perfect love with Jesus. క్రీస్తు యేసు ప్రేమలో సరైన త్రోవలో ఆయన మిమ్మల్ని నడిపించునుగాక. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చెప్పాలి హల్లెలూయా. We want. యా, దయచేసి అందరూ లేచి నిలవబడితే మరలా ప్రార్థన చేసుకుందాం. రైట్. పరిశుద్ధుల ప్రేమస్వరూపి యేసు రాజా, మీ స్తోత్రం అయినా ఈ సాయంకాల సమయం అందు తండ్రి, ఈ ప్రార్థన కూడికిని మీరు ఆశీర్వదించి తండ్రి ఆశీర్వదించినందుకే స్తోత్రం తండ్రి. మమ్మల్ని తండ్రి మీ వాక్యం ద్వారా చక్కగానే వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ దర్శించినందుకే స్తోత్రం తండ్రి. ప్రభువా, ఈ స్తోత్రం ఈ వాక్యం మా హృదయాల నుంచి తప్పిపోకుండా తండ్రి మీరే చక్కగా ఫలించేటట్లు తండ్రి, వాక్యం సమృద్ధిగా మాలో నివసించేటట్లు సహాయం చేయండి దేవా. స్తోత్రం శరబల కత్తరబల శరబల కత్తర స్తోత్రం శరబల కత్తరబల యేసు నామములో స్తోత్రం
స్తోత్రం స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా. స్తోత్రం 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 నా తండ్రి. ఇంతవరకు తండ్రి కృప చూపినందుకై స్తోత్రం స్తోత్రం తండ్రి. మీరే కనికరించి రేపటి నుండి జరగనున్న ఆయా గుడారాల పండుగ ఆశీర్వదించి నడిపించండి తండ్రి. స్తోత్రం 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 తండ్రి. ఇంతవరకు ప్రభా మీ దాసులు మీరు నిలబట్టి తండ్రి వారి ద్వారా చక్కగా వాక్యాన్ని మాకు బోధించినందుకే స్తోత్రం స్తోత్రం. ఆయన వాక్యం వాక్యమాలో సమృద్ధిగా నివసించేటట్టు తండ్రి మీ వాక్యానుసారంగా ప్రవర్తించేటట్టు సహాయం చేసి మహిమ పొందండి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్య మమ్మల్ని అందరినీ కనికరించి మీ భయం గల హస్తంలో భద్రపరిచి కంచి వేసి కాపాడమని స్తోత్రం స్తోత్రం. మమ్మల్ని అందరినీ ఏ విధంగా చేతనైనా మాలో మీరు ప్రారంభించిన మీ ఉన్నతమైన పని సంపూర్తిగా నెరవేర్చి మీ మహిమగల రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధానము పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క సహవాసం ఈరోజు నుండి ఆఖరి దినం వరకు ఈ దయాక్షేత్రంలో ఆయన కృప సమృద్ధిగా అందరి మీద కుమ్మరించబడి నడిపించునుగాక. ఆమేన్.